అందరికీ నమస్తే. బీఆర్ఎస్ ఇంకొక ఛాన్స్ కూడా కోల్పోయింది. యాక్చువల్గా మొన్న గ్రాడ్యుయేట్ కోటాల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టాల్సి ఉండని చాలామంది కార్యకర్తలు లీడర్లు రిజల్ట్ చూసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లోపల సపోర్ట్ చేసిందని చెప్తున్నారు ప్రసన్న హరికృష్ణ గారికి. ఆయనకు మ్యాక్సిమం ఓట్లు వచ్చినాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఓపెన్గా కనుక ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనకు బీఫామ్ ఇచ్చి ఈయన మా బీఆర్ఎస్ క్యాండిడేట్ అని చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన గెలిచేవాడు. కాకపోతే ఆయన కాంగ్రెస్ మ్యాన్, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తే వేస్ట్ కదా అనుకున్నారో ఏమో. సరే, ఆ ఎలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్. మంచి రంజుగా నడిచే ఎలక్షన్ ఇది. కానీ బీఆర్ఎస్ తుస్సు అనిపించింది. బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కనుక పెట్టి ఉంటే చాలా మజా ఉండేది ఎలక్షన్. అసలు ఈ గ్రాడ్యుయేట్ కూడా కన్నా మజా ఉంటుండే. ఈ 10 మంది ఉన్నారు కదా, పార్టీ మారిన 10 మంది. ఈ పార్టీ మారిన 10 మంది విషయంలో జనాల ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టే అవకాశం వస్తుండే. ఇప్పుడు ఏమైంది, మొత్తం 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 5 సీట్లు అసలు బీజేపీ కాంగ్రెస్ భయపడిపోయింది. వీళ్ళు ఇద్దరిని పెడతారేమో బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు భయపడరు. బీఆర్ఎస్ కనుక ఇద్దరిని పెట్టింటే వ్యవహారం వేరేలాగా ఉండేది. అసలు ఆ చర్చ జరిగింది. మరి ఏమైందో ఎందుకో మాట్లాడదాం ఒకసారి. ఈ వీడియో చూసే కన్నా ముందు మీకు అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ మద్దతు తెలుపుతున్నందుకు, సపోర్ట్ ఉంటున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కృతజ్ఞతలు, చేసుకోని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ టీవీకి సపోర్ట్గా ఉండండి. మీ ప్రతి వీడియో మీకోసమే చేస్తాం. ఇక ఇది పిక్చర్. 5 సీట్లు ఉన్నాయి. 5 మందే పోటీ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ 3, సిపిఐ 1, బీఆర్ఎస్ 1, మొత్తం 5 ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ లేదు, ఏకగ్రీవం అయిపోతుంది. ఈరోజు నామినేషన్స్ చేస్తారు, రేపు ఎల్లుండి విత్డ్రాల్ ఉంటుంది, ఆ తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుంది. ఖతం, ఖతం, దుకాన్ బంద్. కానీ ఒకవేళ ఎలక్షన్ కనుక జరిపి ఉంటే రంజుగా ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఇంకొకరిని పెట్టింటే 6 మంది అయ్యేది, ఎలక్షన్ జరిగేది. ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్కు ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఏంటో తేలే అవకాశం ఉంటుండే. ఎట్లా అంటే ఇప్పుడు 6 మంది పోటీ చేస్తే బీజేపీ ఎట్లా అవుట్, వాళ్ళు పోటీ చేయరు, ఓట్లు కూడా వేయరు, ఓటింగ్ కూడా రారు. వాళ్ళు ఆ పార్టీ అలా నిర్ణయం తీసుకుంటారు. 111 మంది దొరికేది. దీనిలో 18.5 అంటే ఆల్మోస్ట్ 19 మంది. 19 మందితోన ఒక ఎమ్మెల్సీని ఎన్నుకునే అవకాశం ఉంటుండే. ఈ లెక్కన బీఆర్ఎస్కు యాక్చువల్గా అయితే బీఆర్ఎస్ తెలుసు కదా మీకు, బీఆర్ఎస్ 28 + 10 30 ఈ 10 మంది ఏందో తెలియదు. 10 మందిలో ఎవరు ఎటువైపు అనేది లెక్క తెలియదు. కానీ వీళ్ళకు ఈ ఎంఐఎం కూడా ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఇక్కడ ఎంఐఎం 7 అని కొట్టినా నేను. ఈ ఎంఐఎం 7 బహుశా అధికార పార్టీ కూడా కాంగ్రెస్తో ఉండరేమో. కానీ బీఆర్ఎస్ కనుక ప్రయత్నం చేసి ఉండింటే, ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి తీయలే. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అయిపోయిన, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న 5 సీట్లలో ఒకటి ఎంఐఎం సీటు, వాళ్ళ ఎమ్మెల్సీ రిటైర్మెంట్ అయ్యిండు. కాబట్టి ఒకవేళ ఎంఐఎం మద్దతు కనుక తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకు 28 మంది ఉన్నారు, +7 35 అవుతుండ్రి, ప్లస్ వాళ్ళు వీళ్ళు 2-3 ఈ 10 మందిలో కూడా 2-3 అటు ఇటు ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటేసే అవకాశం ఉంటుండే. ఎలక్షన్ బాగా రంజుకుంటుండే. కాంగ్రెస్ టెన్షన్, కాంగ్రెస్ అసలు 100 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే కాంగ్రెస్లో. బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులను పెడతారేమో అని. వీళ్ళు ఒకరే అభ్యర్థిని ప్రకటించే వరకు వాళ్ళు కూడా కూల్ అయిపోయారు. అమ్మ అయిపోయింది, ప్రశాంతత వచ్చేసింది, ఇంకా మనకు 4 సీట్లు గెలుస్తాయని. ఖచ్చితంగా కాంగ్రెస్ 3 సీట్లు గెలిచేది. సిపిఐ అభ్యర్థి ఓడిపోతుండే 100%. బీఆర్ఎస్ కనుక ఇద్దరు అభ్యర్థులను పెట్టి ఉండే. కానీ బహుశా ఎందుకు పెట్టలేకుండా వచ్చి అంటే, నా విశ్లేషణ, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను నేను మీకు. ఇక్కడ ఈ 10 మందిలో ఓట్లు వేస్తారో వేయరో తర్వాత విషయం, ఎవరికి వేస్తారనేది తర్వాత విషయం. వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తారా, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి వేసి ఉండొచ్చు. కాకపోతే రేవంత్ రెడ్డి అభ్యర్థులకు, రేవంత్ రెడ్డి యాక్చువల్గా ఈ 10 మందిని ఎందుకోసం మెయింటైన్ చేసింది తెలుసా? ఎన్ని రోజులు వేమనంద్ రెడ్డికి టికెట్ ఇస్తారేమో, ఎమ్మెల్సీ టికెట్, ఆయనకు ఓట్లు వేయించాలి వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళను ఆ 10 మందిని మేపుకుంటూ వచ్చిండు. ఇప్పుడు వేమనంద్ రెడ్డికే సుక్క పెట్టేసారు కదా, వేమనంద్ రెడ్డి టికెట్ ఇవ్వలే కదా. దాంతోనే ఈ 10 మంది ఎమ్మెల్యేలను వదిలేస్తున్నారు. రేవంత్ రెడ్డి వదిలేస్తుండే, మిస్టేక్ అని వేసుకోపోరాను 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫుల్ ఇగోతో ఉన్నాడు. ఇప్పుడు ఇలా కనిపిస్తారు చూడండి ముఖం కూడా. ఆయన నిన్నటికి వెళ్ళి చాలా సీరియస్గా ఉన్నాడంట. వాళ్ళ మనుషులు చెప్తున్నారు. నిన్నటికి వెళ్ళి నాకు తెలిసి 4 గోడల మధ్యనో 4 మనుషుల మధ్యనో వేసేసింటాడు హైకమాండ్ని. ఆయనకు మస్తు బూతులు వచ్చు రేవంత్ రెడ్డికి, తెలుసుగా మీకు. అన్ని బూతులు కేసీఆర్ తింటే కానీ ఎక్కువ తిట్టుండొచ్చు హైకమాండ్ నాకు తెలిసి. ఎందుకంటే వేమనంద్ రెడ్డికి ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డికి చెయ్యి, కాలు ఇంకా ఏముంటే అవి ఇరిగిపోయినట్లే. ఆయన మాట చెల్లలేదు అని చెప్పడానికి అదొక్కటే, ఆయన మాట వ్యవహారం నడవదు. ఇంకా ఆయన అవుట్, ఆయన హైకమాండ్ ఆయన టార్గెట్ చేసిందని చెప్పడానికి అదొక్క ఉదాహరణ చాలు. కాబట్టి వేమనంద్ రెడ్డికి వెళ్ళే కాబట్టి ఈ 10 మంది విషయంలో కూడా రేవంత్ రెడ్డి అంత సీరియస్గా ఉండే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఈ 10 మందిలో బీఆర్ఎస్ పడే అవకాశం ఉంటుండే.
కాకపోతే నాకు తెలిసి కేసీఆర్ ఆలోచన చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కూడా పెద్ద రాజకీయ నాయకుడు, వ్యూహకర్త కదా. కాకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ కోటేసారు అనుకో, బీఆర్ఎస్ కోటేస్తే రేపు నాడు సుప్రీంకోర్టులో వాళ్ళు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. వాళ్ళు వేసేది ఒక ఓటే, కానీ ఆ ఒక్క ఓటుతోనే బీఆర్ఎస్ గెలిస్తే ఇంకో ఎమ్మెల్సీ గెలుస్తుందేమో బహుశా. కానీ బై ఎలక్షన్ రాదు. బీఆర్ఎస్ బై ఎలక్షన్ కోసం చూస్తుంది. బై ఎలక్షన్ రావాలి, వీళ్ళని ఓడగొట్టాలి, జనాల్లో కాంగ్రెస్ వ్యవహారం ఏందో చెప్పాలి, కాంగ్రెస్ మీద జనాలు ఎంత కోపంతో ఉన్నారో చూడాలి. అది కాంగ్రెస్ బలహీనత చెప్పడం కాదు, బీఆర్ఎస్ బలం కూడా తెలుస్తుంది బై ఎలక్షన్ వస్తే అనేది వీళ్ళ లెక్క. అందుకే ఈ 10 మంది ఎమ్మెల్యేలను ముట్టుకోకుండా, వాళ్ళతో సంబంధం లేకుండా ఒక్క ఎమ్మెల్సీతో వచ్చేదిలే పోయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక్క ఎమ్మెల్సీ బదులు 2 ఎమ్మెల్సీ గెలిచారు అనుకో, బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. సేమ్ టైం వీళ్ళు ఈ ఎమ్మెల్యేల ఓట్లు జనాల ఓట్లు కావు ఇవి, ఎమ్మెల్యేల ఓటుతోనే బీఆర్ఎస్ బలం తెలియదు. కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడానికి రాదు. కానీ రేపు బై ఎలక్షన్ వచ్చింది అనుకో, బై ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. కాంగ్రెస్ ఖతమైందని చెప్పడానికి అదొక ఆప్షన్ బీఆర్ఎస్కు. బీఆర్ఎస్ బలం పెరిగిందని చెప్పుకొని కూడా ఒక ఆప్షన్ వాళ్ళకి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ కోటా అవి కూడా అందరి జనాలకు సంబంధించిన ఎలక్షన్ కాదు కదా, అదొక సమూహం ఓట్లు అంతే. గ్రాడ్యుయేట్ కోటా టీచర్స్ అయితే వెరీ లిమిటెడ్, 20,000 మంది ఓట్లు అంతే. ఆడికే బీజేపీ బలపడమని చెప్పుకుంటున్నారు కదా. రేపు బై ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే సీన్ సితారా వేరే ఉంటుంది. ప్లస్ కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందని చెప్పడానికి అదొక ఆప్షన్ దొరుకుతుంది. బహుశా కొన్ని ఉంటాయి కదా, ఓటు కొట్టాలంటే కొన్ని వదులుకోవాలని, బహుశా ఈ బీఆర్ఎస్ కూడా దానికోసం ఇది వదులుకుందేమో. నేను ఒక లీడర్తో మాట్లాడితే ఇదే అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, గెలిస్తే ఎమ్మెల్సీ గెలుస్తాం, ఏమైతే ఎమ్మెల్సీ గెలిస్తే అది కాదు ఇష్యూ. బై ఎలక్షన్ తేవాలి, బై ఎలక్షన్ రావాలి, చూసుకోవాలి తతంగం. దానికోసమనే ఈ ఎలక్షన్స్లో ఒకటే క్యాండిడేట్ని పెట్టినరని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నేనేమో మిస్ చేసుకుంది అనుకుంటున్నా. కానీ బీఆర్ఎస్ వాళ్ళ యాంగిల్ చూస్తేనేమో అట్లా ఉంది. రేపు ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. రేపు మొదలే సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా హియరింగ్ జరుగుతుంది కదా. రేపు 22వ తారీఖు నాడు రిపోర్ట్ చేయాలి వీళ్ళు. 25వ తారీఖు నాడు హియరింగ్ ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. వాళ్ళు కూడా అడ్వకేట్స్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఒక్కరినే నిలిపింది. లేకపోతే ఇంకొక ఛాన్స్ ఉండే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇస్తారు అని చెప్పి ఒక చర్చ జరిగింది. చివరి మూమెంట్లో దాసోత్సవం కుక్కనికి ఇచ్చిర్రు. లేకపోతే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వాలన్న చర్చ బాగా జరిగినట్టుగా అనిపించింది నిన్న మొన్న వాళ్ళతో మాట్లాడితే. ఎనీవే బీఆర్ఎస్ మిస్ చేసిన దానికన్నా రేపు వచ్చేదానికోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసినట్టుగా మాత్రం బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ అయితే సేఫ్. ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ సిపిఐ మొత్తం 4 సీట్లు వస్తాయి వీళ్ళకి. బీఆర్ఎస్కు 1 ఏకగ్రీవం అయిపోతాయి. మొత్తం 5 మంది ఇవ్వడారు కాబట్టి నో ఎలక్షన్, ఏకగ్రీవం అయిపోతుంది. కానీ ముందు ఇవాళ కనుక బీఆర్ఎస్ ఇద్దరు నిలబెట్టేసి దానికి వెళ్ళి 2-3 ఎమ్మెల్యేలను ఎంటర్టైన్ చేసి ఓట్లు వేయించుకుంటే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వాదన కూడా నిలవదు. ఇంకా మేము ఓట్లు వేయించుకున్నాం ఇంకేందని అంటారు. కాబట్టి అసలు వాళ్ళతో పనే లేకుండా, ఆ 10 మందితో పనే లేకుండా, ఆ 10 మంది ప్రమేయం లేకుండా సాఫీగా ఇప్పుడు జరిగిపోయేటట్లు బహుశా బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టుంది. రేపు సుప్రీంకోర్టు వచ్చినప్పుడు వీళ్ళను దొరకబట్టచ్చు. ఇప్పుడు ఈ 10 మంది ఓట్లే లేవు కదా. ఇంకా 10 మంది ఎవరికి ఓటేసే అవకాశం లేదు. వీళ్ళకి ఓటేసారని చెప్పనికే లేదు, వాళ్ళకు ఓటేసారని చెప్పనికే లేదు. కానీ ఇప్పటిదాకా ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో, ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా, వీళ్ళు బీఆర్ఎస్ని వ్యతిరేకించి మాట్లాడినట్టుగా, సిఎల్పి మీటింగ్ అటెండ్ అయినట్టుగా వీడియోలు, ఫ్లెక్సీలు, ఇండ్ల దగ్గర ఫ్లెక్సీలు, తర్వాత కార్యకర్తల చేరికలు, వాళ్ళే కాంగ్రెస్ కండవాళ్ళు కప్పడం వాళ్ళందరికీ, ఇవన్నీ చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఆ ప్రూఫ్స్ని కిల్ చేయదలుచుకోలే. ఇప్పుడు కనుక ఒక చిన్న తప్పు చేస్తే ఆ ప్రూఫ్స్ మొత్తం కిల్ అయిపోయి వీళ్ళు సేఫ్ అయిపోతారు 10 మంది. కాబట్టి బహుశా బీఆర్ఎస్ ఆ ప్లాన్ చేసినట్టుంది. అందుకే ఈ 10 మంది ప్రమేయం లేకుండా, 10 మందితో సంబంధం లేకుండా ఒక ఎమ్మెల్సీ గెలిచి న్యాయంగా ఒకటే ఎమ్మెల్సీ గెలుస్తామని బహుశా వాళ్ళు ఒకటే క్యాండిడేట్ పెట్టినట్టున్నారు. కాకపోతే చాలామంది మాత్రం ఇద్దరు పెడితే ఎలక్షన్ రంజుకుంటుండే, ఎలక్షన్ మస్తు ఉంటుండే, దేకులేంగి అన్నట్టు ఉంటుండే. కానీ ఇది జనాల ఎలక్షన్ కాదు కదా. జనాలకి ఏమాత్రం సంబంధం లేని ఎలక్షన్. ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి వేసుకుంటారు. ఇక దానికి పెద్దగా చెప్పే ఉంటుంది. వాళ్ళు అధికార పార్టీ నుంచి క్రాస్ అనుకో ఓట్లు ఎలక్షన్ జరిగితే అధికార పార్టీకి సంబంధించిన 3-4 బీఆర్ఎస్ వాళ్ళకో ఎవరికైనా వేసిన అనుకో ఓటు, అది పెద్ద రప్చర్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా అంత మాగలే, పండు కాలే, కాయ మాగబెట్టినరు, మెత్తగా అవుతుంది. అది పండయి కింద పడిపోతుంది అనమాట. అప్పటిదాకా చూసుకుంటూ ఉండాలి. అప్పుడు చెట్టు పండు అని మంచిగా ఉంటుంది. మనం తీసుకొచ్చి మాగబెట్టాడు కాదు, చెట్టు పండు బాగుంటుంది, తీయగా ఉంటుంది. ఎనీవే ఎలక్షన్ అయితే లేదు. బట్ బీఆర్ఎస్ పెద్ద స్కెచ్ కోసం ఈ పెద్ద పాము కోసం చిన్న పామును వదిలేసినారు. ఇది వెరీ క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.